వెరోనికా ఇంకా మిస్టర్ వాస్ దగ్గరకు వచ్చింది ఒక కీ. కానీ మేహుల్ ఇంకా ఆలియా చేరుకున్నారు వాళ్ళ అడ్డాలోకి. సార్, పార్టీ స్టార్ట్ చేసేశారు. ఇన్వైట్ కూడా ఇవ్వలేదు. జాగ్రత్త ఆలియా, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. చాలా పొగగా ఉంది ఇక్కడ. నువ్విప్పుడు నా చేతిలోంచి ఎలా తప్పించుకుంటావురా? అరే యార్, ముందు స్మోక్, ఇప్పుడు స్పిన్. వీడు విలనా మెజిషియనా? ఆలియా, ఈ ఎత్తులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఒక బటన్ లో వాల్కోమ్ వెళ్తుంది, స్మోక్ బాంబ్ వస్తుంది. ఖచ్చితంగా ఎయిర్ కి ఇక్కడే ఉండాలి. అరే వెరోనికా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నాకు అనుమానమే ప్లాన్ నీదే అని. వా హాలియా, రెండో కీ కూడా దొరికింది మనకి. మేహుల్, నువ్వు ఇంకొక కీ ఇచ్చావు, కానీ బ్రహ్మ టెంపుల్ వరకు చేరుకునే నీ కల కలగానే మిగిలిపోతుంది. సార్, ఈ బ్రహ్మ టెంపుల్ ఏంటి? బ్రహ్మ టెంపుల్ ఇది నేను ఫ్యాంటమ్ థీఫ్ మ్యాప్ లో చూశాను. ఇదే నేను చూసా. చిన్నప్పుడు అందరూ అంటూ ఉండేవారు, ఈ టనల్ వెనకాల ఏదో లావా ఉందని, అది డైరెక్షన్ మాత్రమే చూపిస్తుందని. ఓ, ఆ దారి ఫైర్ ప్రూఫ్ అనుకుంటా. 1 గంటకి సేఫ్ విండో. అయితే లావా కదలడం మొదలైందంటే ఇక మనం వెనక్కి తిరిగి రాలేం. ఎక్స్ట్రీమ్ హీట్ కోసం బుల్బులయ్యే 2 థర్మల్ క్యాప్సూల్ సిద్ధం చేశారు. బ్లూ క్యాప్సూల్ థర్మల్ బ్యాలెన్స్, ఎటువంటి ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఎఫెక్ట్ చేయదు. సిల్వర్ క్యాప్సూల్ డీప్ స్లీప్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం, అవసరంలో మాత్రమే వాడాలి. బ్లూ ఇంకా సిల్వర్ 2 చల్లగానే ఉన్నాయి. మింటీ టేస్ట్. ఓ, సిల్వర్ది తిన్నాడు ఇతను. గ్రేట్, మన ఓవెన్ లో ఒకడు మెజర్ చేస్తున్నాడు. ఏం పర్వాలేదు, ముగ్గురే ఎక్కువ. పదండి. కొంచెం ఎక్కువ సైలెంట్ గా ఉంది. యూజువల్లీ బ్యాడ్ సైన్స్. లాజికల్ ఆర్మీ ఎదురుగా 3 దారులున్నాయి. మొదటి దారి చెబుతోంది కీ రెండవ దారిలో లేదు అని. రెండవ దారి చెబుతోంది కీ ఇక్కడ లేదు అని. ఇంకా 3వ దారి చెబుతోంది కీ రెండవ దారిలో ఉంది అని. ఇప్పుడు కేవలం ఒక్క దారే సరిగ్గా చెప్తోంది. మరి మీరు చెప్పగలుగుతారా ఏ దారి సరిగ్గా చెబుతోంది అని, ఇంకా కీ ఏ దారిలో ఉంది అని? మంచిగా పాజ్ చేసి ఆలోచించండి లాజికల్ ఆర్మీ. మొదటిది ఇంకా రెండవ దారి 2 ఒకటే విషయం చెబుతున్నాయి, కీ రెండవ దారిలో లేదు అని. మరి 2 నిజం కాకపోవచ్చు, అంటే 2 తప్పే. 3వ దారి సరిగ్గా చెప్తోంది కీ రెండవ దారిలో ఉంది అని. అందరూ ఆ దారి గుండా లోపలికి వెళతారు. టన్నెల్ క్రాస్ చేయగానే వాళ్ళందరూ ఒక రూమ్ లోకి వెళతారు. ఈ కీ ఓవెన్ లో బేక్ అవుతోంది. ఎలా తీయాలి దీన్ని? పక్కనంతా చూడు. ఎవడైనా చెయ్యి వేయడానికి ట్రై చేశాడా? కరిగిపోయాడు. సైంటిస్ట్ బుల్బులేయా చెప్పారు, ఈ గ్లోవ్స్ లావా రెసిస్టెంట్ కాదు, లావా పెర్సిస్టెంట్. ఇతనింటి ల్యాబ్ నుంచి పవర్ రేంజర్స్ అయ్యి వచ్చాడు. Guess who? కీ సెక్యూర్డ్. భూమి హృదయంలో ఏదైతే దాగి ఉంటుందో అది అంత సులభంగా రాదు. లియానా, క్యాప్సూల్ ఎఫెక్ట్ పోతోంది. హీట్ లెవెల్స్ పెరుగుతున్నాయి. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి. స్ప్లిట్ అప్. మన ఔటర్ షాఫ్ట్ లో కలుద్దాం. గో. అరే, ఇప్పుడు పజిల్ కూడా సాల్వ్ చేయాలి. ఏం మిషన్ ఇది? ఇవి ట్రాప్స్ కాదు, ఇవి డైరెక్షన్స్. ఎర్త్ యొక్క న్యాచురల్ పాత్ ని ఇవి చూపిస్తాయి. లియానా, నువ్వైతే పజిల్ క్వీన్ లా ఉన్నావు.
వెయిట్, ఈ ప్రెషర్ మారుతోంది. ఎయిర్ మూమెంట్ యొక్క అర్థం ఇక్కడ ఏదో వీక్ స్పాట్ ఉందని. అర్త్ను కొద్దిగా నాక్ చేద్దాం. వీక్ స్పాట్ దొరికింది, కానీ దీన్ని బ్రేక్ ఎలా చేయాలి? నేను వచ్చేసా ఫుల్ న్యాప్ తీసుకొని. టిమ్, ఈ రోజు నువ్వు నా ప్రాణం కాపాడావు. చిన్నప్పటి నుంచి చెప్పారు కదా, స్లో స్టార్టర్స్ బిగ్ ఫినిషర్స్. We did it. ఈ కీస్ ఆరంభం మాత్రమే. పదండి, దీన్ని మేహుల్ దగ్గరికి తీసుకుని వెళదాం. పారిపోండి, తప్పించుకోవడానికి ఎక్కడి నుంచి పారిపోండి. నలుగురు పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు, కానీ బయట వాళ్ళ కోసం ఎవరో ఎదురు చూస్తూ ఉన్నారు. మిస్టర్ వాస్ ఇంకా వెరోనికా మనుషులు గన్స్ ఇంకా వెపన్స్ తీసుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కీ మాకివ్వండి, లేదంటే మీ అందరి పని అయిపోతుంది. ముందుకు వెళ్ళలేరు, ముందు మాతో పోరాడాల్సి ఉంటుంది. Not fair, you cheaters. ఆ చెట్ల వెనకాల డిటెక్టివ్ సొసైటీ వ్యాన్ ఉంది. నేను ఎమర్జెన్సీ కోసం ముందు నుంచి అక్కడ దాన్ని దాచాను. సార్, మేహుల్ దగ్గర ఒక కీ ఉంది. 6 కీస్ లేకుండా టెంపుల్లోకి వెళ్ళటం అసాధ్యం. ఈ కీ ఇచ్చేద్దాం మనం. కీ నాకివ్వు, నేను వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాను. మీరు వ్యాన్ దాకా వెళ్ళి దాన్ని తీసుకురండి. కీ కావాలా? రండి, అయితే తీసుకోండి. మేహుల్ ఇంకా ఆలియా హెడ్ క్వార్టర్స్ చేరుకుంటారు. నాకు ఈ మ్యాప్ ఫేక్ లా ఉంది. ఇంత సులభంగా మనం బ్రహ్మ టెంపుల్ దగ్గరికి ఎలా చేరుకుంటాము? సార్, వెళ్ళి చూసొద్దాం. ఒక అడ్వెంచర్ కూడా అయిపోతుంది. పదండి సార్, వెళ్ళొద్దాం. ఆలియా, మనం మిషన్ కోసం వెళ్తున్నాం, ఏదో పిక్నిక్ కోసం కాదు. సార్, నాకు అనిపిస్తోంది ఈ మ్యాప్ మన్ని మార్నింగ్ ట్రెక్ కి పంపించిందని. సింబల్స్ క్రాక్స్, ఏదైనా సీక్రెట్ డోర్ అయి ఉండొచ్చు. మీకు కనిపిస్తోందా ఈ బాల్ నాక్ నాక్ అంటే ఓపెన్ అవుతుందని? ఈ మ్యాప్ తప్పు. ఫ్యాంటమ్ థీఫ్ మన టైం ని వేస్ట్ చేయించాడు. అంటే అసలైన మ్యాప్ బాస్ దగ్గర ఉందన్నమాట. ఎస్, పట్టుబడ్డానికి ముందే ఫ్యాంటమ్ థీఫ్ మ్యాప్ ని వాసుకి ఇచ్చాడు. 100%. పదండి సార్, హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళిపోదాం. నాకు అసలే ఆకలేస్తోంది. ఆలియా, నీకు తర్వాత ఎపిసోడ్ లో నేను హంగ్రీ ఛాలెంజే ఇస్తాను. హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి ఆండర్సన్ దగ్గర నుంచి ఎర్త్ కి అప్డేట్ తీసుకుందాం. సార్, అందరి గిఫ్ట్లు వచ్చేసాయి. హ్యాకర్స్ వి మాత్రమే ఉండిపోయాయి. ఈ బాక్స్ ఏంటి? మళ్ళీ మెహుల్ సార్ యొక్క సీక్రెట్ సర్ప్రైజ్ ఏనుందా? ఇది సెన్సార్ యొక్క కొత్త అప్డేట్. వావ్, థ్యాంక్ యూ డాక్టర్ సంజన. కానీ తనెక్కడ? బహుశా ఫిలిప్పీన్స్కి వెళ్ళిందేమో, ఎందుకంటే తన అప్డేట్స్ ఏమీ లేవు. బయోమెట్రిక్ కేవలం నా యాక్సెస్, స్టైలిష్ కూడా. ఫింగర్ ప్రింట్ సెన్సర్, కెపాసిటివ్ స్కిన్ డిటెక్షన్, ఎన్క్రిప్టెడ్ ప్యాటర్న్ రికగ్నిషన్, మినీ హోలోగ్రామ్ ఇంటర్ఫేస్. రిస్క్ నుంచే హోలోగ్రాఫిక్ స్కిన్ పాపప్స్ అయిపోతాయి. ఇది ఉపయోగపడుతుంది రిమోట్ హ్యాకింగ్, కోడ్ ఇంజెక్షన్, సర్వేలెన్స్ హ్యాకింగ్ కోసం. మ్యాగ్నెటిక్ పల్సెమీటర్, స్మాల్ సెక్యూరిటీ లాక్స్ ని డిజేబుల్ చేయడానికి, మెటల్ బాల్స్ ని పగలగొట్టడానికి, ఇంకా సెన్సర్స్ ని టెంపర్ చేయడానికి. వావ్, అయితే నేను ఒకసారి తెరచి చూస్తాను. దీంట్లో సిగ్నల్ ట్రేసర్ ఇంకా డీకోడర్ కూడా. ఏదైనా హిడెన్ నెట్వర్క్స్ ని వెతకడానికి, నియర్ బై కెమెరాస్ ఇంకా డివైజెస్ ని వెతకడానికి. దీన్ని ఉపయోగించగలుగుతాడు సిగ్నల్స్ ని ట్రేస్ చేయడానికి, ఇంకా థీఫ్ ని ట్రాక్ చేయడానికి. ఇప్పుడు నేను కేవలం కీబోర్డ్ మీదే కాదు,
ఫీల్డ్ లో కూడా ప్రో అయ్యాను. ఆది, మనం కీస్ ని వెతకాలి. కాబట్టి ఇప్పుడు మన ఫీల్డ్ లోకి వెళ్లే సమయం వచ్చింది. సార్, ఇప్పుడు కూచుని హ్యాకింగ్ చేయడు, తన రిస్ట్ ని డ్రిఫ్ట్ చేస్తాడు. లాజికల్ ఆర్మీ ఒకవైపు అవుతోంది ఆండర్సన్ ఫైట్. ఇంకా ఇక్కడ ఆలియా మెహుల్ కు దొరికింది ఒక కీ. తరువాత కీస్ ఎలా దొరుకుతాయి చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.